హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ నేను ప్రియా కౌశిక్ జానీ మాస్టర్ కేసు ఇప్పటి వరకు ఆయనని గోవా నుంచి ఈ తెల్లవారుజామున 4 గంటలకి తీసుకొని రావడం జరిగింది హైదరాబాద్కి. తీసుకొని వచ్చిన తర్వాత నార్సింగి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం జరిగింది. ప్రస్తుతం లేటెస్ట్గా అయితే కనుక ఆయనని డిఎన్ఏ టెస్ట్లకి పంపించారనమాట. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలియాల్సింది. అయితే ఈ కేసు గురించి జానీ మాస్టర్ శ్రేష్ఠి వర్మ కేసు గురించి మాట్లాడటానికి ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు రోజా గారు, సిబిటి కౌన్సిలర్ ఇన్ ఉమెన్ కెరియర్ ప్రోగ్రెషన్ అన్నమాట. నమస్తే రోజా గారు. నమస్తే అండి. రోజా గారు, సో మీరు ఉమెన్ సైడ్ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఉమెన్ కెరియర్ గురించి ఎన్నో సెషన్స్ తీసుకున్నది కూడా ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతం ఈ శ్రేష్ఠి వర్మ కానీ లేకపోతే జానీ మాస్టర్ కేసులో ఎవరిది తప్పై ఉండొచ్చు, ఎవరిది ఒప్పై ఉండొచ్చు అని మాట్లాడడం పక్కన పెడితే అసలు ఓవరాల్‌గా ఈ కేస్‌ని చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? ఆహ్, ప్రియాంక హియర్. ఇప్పుడు మనం ఫస్ట్ కేస్‌ని మీరన్నట్టు తప్పు, ఒప్పు పక్కన పెడితే, ఇది కేస్ అనే కంటే యాజ్ ఎ కౌన్సిలర్ నా ఉద్దేశంలో నేను దాన్ని చూసేది ఒక రిలేషన్‌షిప్‌లో ఇన్‌కన్వీనియన్స్ ఫార్మ్ అవ్వడం కింద చూస్తానండి. అలా ఎలా అనేస్తారు? ఒక రిలేషన్‌షిప్ అని ఎలా అంటారు? ఇంత పెద్దది జరిగిన తర్వాత అని మీరు అనొచ్చు. సింపుల్‌గా ఇప్పుడు నేను చేసే పనిని నా ఎక్స్‌పీరియన్సెస్‌ని పోనీ కలిపి అలా చెప్పాలనుకున్నా కూడా ప్రతి మనిషికి మనం రియాక్ట్ అయ్యే విధానాలు కానీ, మనకు కొన్ని బిహేవియరల్ ప్యాటర్న్స్ ఉంటాయండి. హ్మ్. మనం ఎలా రియాక్ట్ అవుతాం? మన వ్యక్తిత్వం అంటాం కదా! వ్యక్తిత్వం ప్రకారం ప్రతి మనిషి వాళ్ళకొస్తున్న పరిస్థితులకి రియాక్ట్ అవుతూ ఉంటాము. సో, ఒకవేళ నేను కోపిష్టినైతే, నేను కోపిష్టిగానే మీకు రియాక్ట్ అవుతాను. ఇంకా కొందరు ఉంటాం అద్దం లాంటి వాళ్ళు. అంటే నేను చాలా సింప్లిఫై చేసి మీకు చెప్తున్నానంతే. హ్మ్. మీరు నాకేం చూపిస్తే నేనది మీకిస్తా. ఓకే. మీరు బావుంటే నేను బావుంటా. మీరు బాలేపోతే నేను బాలేకపోతా. సో, స్టడీస్ ప్రకారం అయితే మోస్ట్‌లీ మనమందరం కూడా ఈ అద్దం లాంటి వాళ్ళం అవుతాం. అంటే ఏదైనా సరే రెసిప్రోకల్. అయితే ఈ రెసిప్రోకల్ బిహేవియర్స్‌లో కొన్ని చాలా అతి స్థాయికెళ్ళిపోయినప్పుడు చాలా గొడవల వరకు వెళ్తూ ఉంటాయి. అయితే సింప్లిఫై చేసి రిలేషన్‌షిప్ అని నేనెందుకన్నానంటే, ఒక మనిషికి జరిగింది ఏంటి అనేది మనకి వాళ్ళిద్దరు చెప్తే తప్ప తెలీదు తెలీదు. ఫస్ట్ అవును. థింగ్. ఎగ్జాక్ట్‌లీ. అండ్ అలా చెప్పాలి అంటే ఇప్పుడు అదే టర్మ్స్‌లో ఉండరు కాబట్టి ఆబ్వియస్‌లీ చెప్పలేము. కానీ అలా బావున్నప్పుడు మనం ఒక మనిషికి అంటే ఇప్పుడు వాళ్ళిద్దరి ఈక్వేషన్‌లో చూసుకుంటే గనక ఒక గురువు, శిష్యురాలి ఈక్వేషన్ అయ్యుండొచ్చు. తర్వాత అది అడ్మిరేషన్‌గా కూడా ఉండుండొచ్చు. అంటే సాధారణంగా ఆ పర్టిక్యులర్ అమ్మాయి అనేసి మనం పక్కన పెట్టేస్తే, ఆ ఏజ్‌లో కెరియర్ ఎంతూసియాస్ట్ కింద చూస్తాను నేను ఆ అమ్మాయిని. ఎందుకంటే చాలా ప్యాషన్ ఉంది. తను తన కెరియర్‌లో పీక్స్‌కెళ్ళాలనుకుంటుంది. ఆ టైంలో తను చూసిన హైయెస్ట్ ఫిగర్ మేబీ నేననొచ్చు ఆయనని పరిచయం అయ్యింది. సో, వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకుంటూ జరిగిన కొన్ని ఇంటర్‌వ్యూస్ మనం చూస్తే కూడా, ఆ అమ్మాయికి ఆయన వైపు ఒక అడ్మిరేషన్ క్లియర్‌గా కనిపిస్తుంది. హ్మ్. ఆ తర్వాత అడ్మిరేషన్‌తో పాటు ఆయనకి కూడా నా బెస్ట్ శిష్యురాలనే ఒక గర్వం కూడా ఉండుండొచ్చు. రైట్? స్టార్టింగ్ మాత్రం ఇలాగే జరుగుతది. ఏ హ్మ్. ఈక్వేషన్ అయినా ఇవాళ కలిసాం, రేపు కొట్టేసుకున్నాం, ఎల్లుండి రేపయిపోయింది, అవతల ఎల్లుండి లాడ్జ్ అయిపోయింది అన్నట్టు ఉండదు. అంటే ఒక ట్రావెల్ పీరియడ్ నడిచింది వీళ్ళ మధ్య. పరిచయం అయింది, ఒకళ్ళనొకళ్ళు తెలుసుకున్నారు. ఆ అమ్మాయికి కావాల్సిన మెంటర్‌షిప్ దొరికింది. ఆ అమ్మాయికి కావాల్సిన గైడెన్స్ కూడా దొరికుండొచ్చు. ఆ తర్వాత ఏ కారణాల వల్లైనా సరే, అది గురు శిష్యుల బంధం అవ్వచ్చు, ఫ్రెండ్‌షిప్ అవ్వచ్చు, రిలేషన్‌షిప్ ఇన్ ఎనీ ఫార్మ్ అంటున్నాను నేను. రిలేషన్‌షిప్ ఇన్ ఎనీ ఫార్మ్. ఏ బంధమైనా వాళ్ళిద్దరి మధ్య క్రియేట్ అయి ఉండొచ్చు. అయితే సినిమాల్లో లాగా ఫస్ట్ హాఫ్ వరకు చాలా బావుంటది. ఆ పీరియడ్ ఆఫ్ టైమ్ ఒకటి ట్రావెల్ అంటే చేస్తాం. ఫస్ట్ హాఫ్ అని కూడా అనుకోలేము. కొన్ని అనుకోలేం. వీడియోస్ చూసినట్టయితే వాళ్ళిద్దరివి వైరల్ అయినవి. 2 ఇయర్స్ బ్యాక్ వైరల్ అయిన వీడియోలో కూడా వాళ్ళిద్దరి కన్వర్జేషన్‌లో ఆ అమ్మాయి ఎంత అడ్మైర్ అయితూ జానీ మాస్టర్‌తో మాట్లాడుతోంది. అది. ప్రతి ఆన్సర్‌కి ఆ అమ్మాయి ఎలా రిప్లై ఇస్తుంది అనేది చూసుకుంటే ఎక్కడ కూడా జానీ మాస్టర్ హెరాస్ చేస్తే ఆయన కంపల్షన్ మీద ఆ అమ్మాయి ఈ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేయాల్సొచ్చింది అన్నట్టుగా ఎక్కడ కనిపియట్లేదు. కనిపించదు. ఇద్దరి అంగీకారంతో జరిగినట్టుగానే కనిపిస్తుంది. ఆబ్వియస్లీ అండి. ఇప్పుడు దీనికి చాలా సింపుల్ ఎగ్జాంపుల్. నేను జడ్జ్‌మెంటల్ అవ్వటం కాకుండా ఒక చిన్న థింగ్. చిన్న పిల్లలకి మనం గుడ్ టచ్, బ్యాడ్ టచ్ నేర్పిస్తున్నాము. అలా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వచ్చినప్పుడు ఆహ్, లైక్ ఒకసారి వాళ్ళకి అర్థమైపోయినప్పుడు రెండోసారి అమ్మ చెయ్యి పట్టి నొక్కడమో ఏదో ఒకటి చెప్తారు. అండ్ ఆ పిల్ల వాళ్ళని చూసినప్పుడు ముడుచుకుపోతుంది.
చిన్న పిల్ల గురించి ఎనీ చిన్న ఏజ్ పాప గురించి కూడా చెప్తున్నాను నేను. అలాంటిది ఒకసారి జరిగిపోయింది అనుకుందాము. దాని వెంటనే క్వైట్ నెక్స్ట్ డే ఈ ఒక ఇన్సిడెంట్ ఏదైనా చాలా భయంకరమైన ఇన్సిడెంట్ మన మనుషులకి ఏమైనా జరిగినప్పుడు మనం 3 విధాలుగా రియాక్ట్ అవుతాం కదా! ఫస్ట్ హెల్ప్ సీక్ చేస్తాం ఆ సిట్యుయేషన్‌లోంచి. ఎందుకంటే మనకు మనం బయటికి రాలేం కాబట్టి. హెల్ప్ సీక్ చేస్తాం. తర్వాత సింపథీ సీక్ చేస్తాం. మనల్ని అర్థం చేసుకునే వాళ్ళ కోసం వెతుక్కుంటాం. థర్డ్ స్టెప్ విల్ బి లీగల్ స్టెప్. సో ఫస్ట్ టైం జరిగినప్పుడు గనక ఇది వచ్చి ఉంటే, ఇది గనక అందరికీ చెప్పి ఉంటే తను హెల్ప్, సింపథీ అండ్ లీగల్ అడ్వైస్ ఇక్కడ ఒకేసారి హెల్ప్ సీక్. అనేది కూడా తను ఫస్ట్ టైం జరిగినప్పుడు తనకి ఎలాంటి స్కోప్ లేదు బయటపడడానికి అనుకున్నప్పుడు తనది తనుగా డెసిషన్ తీసుకొని తనకి ఇష్టం లేదు, Hmm. ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయడం ఇష్టం లేదు. అలాంటప్పుడు వాళ్ళ ఊరికి వెళ్ళిపోవడము లేకపోతే జానీ మాస్టర్ దగ్గరనే తను అసిస్టెంట్ గా ఉండాలి అని లేదు. ఎగ్జాక్ట్లీ. వేరే అంటే ఫ్యాక్ట్స్ కూడా ఇప్పుడు చాలా ఈ ఉన్నాయి. మాట అనేసరికి అదర్ పీపుల్ ఆర్ అదర్ సైడ్ ఆఫ్ ద కాన్వర్సేషన్ ఏమొచ్చేస్తుందంటే, మీకు తెలుసా ఆ అమ్మాయి అప్పటికే చాలా కష్టపడి అక్కడి వరకు రీచ్ అయ్యి ఉండొచ్చు, ఇలాంటివి Definite గా. వస్తాయి. సో ఇక్కడ అవును, కూడా తన డీ ప్రోగ్రామ్స్ అవన్నీ చూస్తే డెఫినెట్ గా తను కష్టపడింది కాదు అనట్లేదు. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఏంటంటే మనం తన తరపు నుంచి కూడా ఆలోచించాలి ఆలోచిద్దాం definite గా. ఖచ్చితంగా. సో ఒక టూ అమ్మాయిగా సైడ్స్ ఆఫ్ తను అ కూడా కాయిన్. చాలా ఫేస్ చేసి ఉండొచ్చు. అండ్ స్పెషల్లీ మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. అర్థమవుతుంది. అవును. ప్రియాంక యూ వర్కింగ్ ఎవ్రీ డే, సో యూ నో ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎలా ఉంటది మీకు తెలుసు, నాకు అవును. తెలుసు. సో ఖచ్చితంగా మనం మాట్లాడాల్సిందే ఫస్ట్ తన సైడ్ నుంచి మాట్లాడాలి సో definite. ఫస్ట్ ఏం చేద్దాం, టూ సైడ్స్ ఆఫ్ కాయిన్ ఆలోచిద్దాం. 3 సైడ్స్ అంటున్నాను ఇక్కడ, ఎందుకో కూడా చెప్తాను. ఫస్ట్ సైడ్ ప్రొఫెషనల్ పరంగా నేను ఎదగాలనుకుంటున్నాను. నాకు తెలియని వాళ్ళకంటే ఒక సామెత ఉంటుందన్నమాట, తెలియని పీపుల్ కంటే నోన్ డెవిల్ ఇస్ బెటర్ అని. ఉమ్. సో తెలిసిన ఒక మనిషి ఛాయతో సరేలే ఏదో అయిపోయింది కానీ ముందుకు వెళ్తానేమో అని ఒక హోప్ తోటి ఆ అమ్మాయి ఉందనే అనుకుందాం. రెండవ సైడ్ అంటే ఎక్స్ట్రీమ్గా ఆలోచించి, అంటే ఇప్పుడు తినని నేను ఇలా క్లెయిమ్ చేసో లేకపోతే బయటికి తీసుకొచ్చేస్తేనో ఎవరు నాకు ఆపర్చునిటీ ఇవ్వరు, ఉమ్. భయపడతారు ఇంకా. ఎందుకంటే And ఆల్రెడీ నేను పాన్ initial ఇండియా గా కొరియోగ్రాఫర్ exactly. అయిపోయారు ఆయన. సో ఈ ఫస్ట్ది ఒకవేళ అనుకున్నాం, అనుకున్నప్పుడు ఎలా ఉంటుంది, ఒక మనిషి మీద రెస్పెక్ట్ ఇక్కడికి పడిపోతుంది కదా. ఆ రెస్పెక్ట్ పడిపోయినప్పుడు మనం ఎలా చూస్తాం ఆ మనిషిని, పురుగు కంటే హీనంగా చూస్తాం. ఈవెన్ ఆ బిహేవియరల్ ప్యాటర్న్ నేను చిన్నపిల్లతోటి ఈక్వల్గా చెప్పాను మీకు. అలా చూస్తాము. అలా చూసేటప్పుడు హ్యాపీగా స్మైల్ చేయగలుగుతాము. సింపుల్గా మ్యారేజెస్లో కూడా అండి, హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చినప్పుడు ఎలా అంటే వాళ్ళని గ్రేడ్ చేస్తామంటే, వైఫ్ చాలా స్మైలింగ్ ఉంటే హస్బెండ్ ఏమైనా బాగా చూసుకుంటున్నాడని సింపుల్ లాజిక్, అంతే అది పైన కనిపిస్తుంది. కనిపిస్తుంది. సో బాడీ లాంగ్వేజ్ లో అర్థం అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. definite గా. సో ఒకవేళ ఫస్ట్ కాయిన్ అనుకుంటే కనుక ఇలా బాడీ లాంగ్వేజ్ లో కనిపించేస్తుంది. అండ్ వీలైనంత దూరంగా ఉంటాం, వీలైనంతగా మన దారి మనం వెతుక్కుంటూ ప్యారలల్ గా ఒక బాట వేసుకుంటూ వెళ్ళిపోతాం. రైట్, ఇక్కడ ఒక్క నిమిషం మనం ఒక వీడియో చూద్దాము. ఆ క్లిప్పింగ్ దాన్ని బట్టి బేస్ చేసి కూడా మీరు మాట్లాడదురు. ఎందుకంటే మనం ఇక్కడ ఎవరి సైడ్ మాట్లాడలేదు. డెఫినెట్ గా ఆ అమ్మాయిది తను చాలా ఫేస్ చేసింది, ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. ఒకవేళ జానీ మాస్టర్ది కనుక తప్పు ఉంటే డెఫినెట్ గా దానికి తగ్గట్టు శిక్షలు పడాలి. మనం ఎవరిని సపోర్ట్ చేయట్లేదు, కానీ కొన్ని క్లిప్పింగ్స్ ఏంటంటే ఏంటి అసలు ఏం జరుగుండొచ్చు, ఎక్కడ తను ట్రిగ్గర్ అయిందా లేకపోతే Exactly, Priyanka. పెయిన్ That's ఫేస్ చేసినా why- ఇవి చూద్దాం. రోజా గారు ఇక్కడ మీకు కొరియోగ్రఫీ చేసే అవకాశం వచ్చింది. అలాగే నాతో ఇంకొక సినిమా నేను హీరోయిన్ పెట్టుకోవాలనుకున్నాను. ఎక్స్ప్రెషన్, So, బాడీ అప్పుడు లాంగ్వేజ్. నువ్వు కొరియోగ్రఫీ చేస్తావా, ఈ సినిమా చేస్తావా? నాకు బన్నీ సార్, చరణ్ Cut సార్, చేశారు ఎన్టీఆర్ సార్, విజయ్ సార్ కోరియోగ్రఫీ అవకాశం అంటే నేను వాళ్ళతో పాటు చేసిన తర్వాత మీ ఇంటి ముందుకి వచ్చి మీకు కూడా మీకు రిక్వెస్ట్ చేసి ఈ సినిమా కూడా చేస్తా అలా నేను చేస్తా. Very good. అంటే totally మీరు ఇందాక అన్నారు చూసారా, Exactly. గుడ్ టచ్ బ్యాడ్ టచ్. అంటే చిన్న పిల్లలు కూడా నచ్చకపోతే గనక దూరం పెట్టేస్తారు. ఆ సిచ్యువేషన్ భయపడినట్టయితే, వాళ్ళకి ఇష్టం లేనట్టయితే ఆ బిహేవియర్ వేరేనే ఉంటుంది అని అన్నారు. మరి ఇక్కడ 2 years బ్యాక్ ఇది వీడియో. Mm. సో 4-5 years నుంచి వీళ్ళ రిలేషన్షిప్, 2 years బ్యాక్ తను ఈ విధంగా మాట్లాడింది. Mm. రైట్. సో అంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోవచ్చు, తన బాడీ లాంగ్వేజ్ కానీ ఆ ఫేస్ లో తను ఎంత అడ్మైర్ గా మాట్లాడుతుంది. ఆయన కూడా జానీ మాస్టర్ మాట్లాడేటప్పుడు కూడా ఆయన ఫేస్ లో ఒక రకమైన, ఆయన కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది అనమాట. ట్రూ. సింపుల్ ప్రియాంక, ఇప్పుడు మనం కాన్వర్స్ చేస్తున్నాము, ఈరోజు ఒకలా కాన్వర్స్ చేసాం, మనకు ఒక చిన్న గొడవ అయింది, టుమారో ఇట్ విల్ నాట్ బి సేమ్ కదా. కదా అంటే మన కళ్ళల్లో తెలిసిపోతుంది కదా మనకి. సో బాడీ లాంగ్వేజ్లో వెరీ క్లియర్లీ అండ్ ఇన్ ఎవ్రీ మాటలో మనం సబ్మిసివ్గా ఉన్నామా, మనం డెసిసివ్గా ఉన్నామా,
లేకపోతే మనము ఓవర్ రియాక్టివ్గా ఉన్నామా, అగ్రెసివ్గా ఉన్నామా అనేది సింపుల్గా అర్థమైపోతుంది కదా. యాజ్ యూ వెరీ రైట్లీ సెడ్, అక్కడ అడ్మిరేషన్ ఉంది. అండ్ నాకు అర్థమైనంత వరకు ఈ గురు శిష్యుల బంధంలో ఏదైతే ఒక ఫీలింగ్ ఉంటుందో, అంటే నా బెస్ట్ ప్రోడక్ట్ ఆర్ నా బెస్ట్ శిష్యురాలు అనే ఒక ఫీలింగ్ అనే ఒక ఎక్స్ప్రెషనే కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ అనలైజ్ చేయాల్సింది ఏంటంటే, యాజ్ ఐ సెడ్, ఇవన్నీ రిలేషన్షిప్ వరకు వెళ్ళటానికి ఇట్స్ అ జర్నీ. ఇప్పుడు మనం మూవీస్లో చూసినప్పుడు లవ్ కూడా ఒకే రోజు అయిపోతే అది 1% ఆఫ్ ద లవ్ స్టోరీస్. కానీ ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకున్నాక ఏదో ఒక పాయింట్ నచ్చి ప్రేమలో పట్టడం, లేకపోతే అలా అవుతూ ఉంటాయి. సో ఇక్కడి వరకైతే ఇట్ ఈస్ వెరీ క్లియర్, చాలా ఆనెస్ట్గా ఉంది, ఆర్ చాలా ఓపెన్గా, అంటే ఇప్పుడు చూస్తున్న యాంగిల్ అయితే లేదనేది చాలా క్లియర్గా తెలిసిపోతుంది. అంటే ఎలా అంటున్నారు, క్లియర్గా చెప్పాలి అంటే గురు శిష్యుల బంధము, ఆ గురు శిష్యుల బంధంలో కూడా అడ్మిరేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ మేబీ వీళ్ళ ఇంటెన్షన్స్, అంటే హ్యూమన్ ఇంటెన్షన్స్, స్వార్థంతో కూడిన ఇంటెన్షన్స్ని మనం అంత కరెక్ట్గా చెప్పలేకపోవచ్చు, కానీ అవి పోను వచ్చి ఉండొచ్చు, అది ఎలాగైనా వచ్చి ఉండొచ్చు. నో మ్యాటర్ వాట్, నేను అనేది ఏంటంటే ఇద్దరు విక్టిమ్సే అని. యా, అంటే మీరు అడుగుతున్న దాన్ని బట్టి కూడా ఓవర్ ద కాన్వర్జేషన్ అది ఎందుకు అనేది కూడా మీకు చెప్తాను నేను. రైట్, షూర్, ఇంకా క్వశ్చన్ మాట్లాడుకుందాం. సో ఇప్పటిదాకా చూసిందైతే వాళ్ళిద్దరిలో నిజంగా నా శిష్యురాలకి ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చింది, అంత పెద్ద పెద్ద వాళ్ళతో ఐ మీన్ డాన్స్ కొరియోగ్రఫీ చేయటానికి అన్న ఆనందం ఆయన కళ్ళల్లో కనిపిస్తుంది, తనకు కూడా కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఏమై ఉండొచ్చు అని అంటారు మరి, ఈ ట్రిగ్గర్ పాయింట్ ఏమై ఉండొచ్చు? ట్రిగ్గర్ పాయింట్ కంటే కూడా పెయిన్ పాయింట్స్ అందామండి. పెయిన్ పాయింట్స్ ఫస్ట్ ఒక రిలేషన్షిప్లో వాళ్ళు జర్నీ స్టార్ట్ చేసినప్పుడు అది రిలేషన్షిప్ అవుతుంది అనే వరకు కూడా ఎవరికి ఇమాజినేషన్ ఉండదు. కానీ ప్రతి ఒక్కళ్ళకి మ్యూచువల్గా నచ్చే కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఆయనకి చాలా మంచి శిష్యురాలుగా దగ్గర అవుతూ తను ఆటోమేటిక్గా ఈవెన్చువలీ క్లోజ్ అయి ఉండొచ్చు. అండ్ ఈ అమ్మాయి నాకు ఈ ఆపర్చునిటీ ఈయన వల్ల వచ్చింది, సో అసలు ఈయనంటూ పరిచయం అవ్వకపోతే అనో, లేకపోతే ఆయన హార్డ్ వర్క్ చూసి అవ్వచ్చు, ఎనీథింగ్ ఫర్ దాట్ మ్యాటర్, బికాస్ మనకి అంత క్లోజ్గా పర్సనల్ బిహేవియర్స్ తెలియదు కాబట్టి ఏ రీజన్ వల్ల అయినా సరే మ్యూచువల్లీ ఒక అండర్స్టాండింగ్ వరకు అయితే వెళ్ళుండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ అది తప్పు కూడా కాదు, బికాస్ అంటూ ఉంటాం మనం పెళ్ళైంది అలా ఎలా ఆలోచిస్తామని, ఆలోచనకి పెళ్ళికి డిఫరెన్స్ ఉంది. కానీ సాంఘికంగా మనకున్న పరిధిని బట్టి ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ వాళ్ళని వాళ్ళు కరెక్ట్ చేసుకుని ఒక దారిలో వెళ్తూ ఉంటారు. సో అలా ఆ లైన్ గీయగలిగేంత ఏజ్ ఆ అమ్మాయిది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈయనకి ఆ విషయం తెలియాలి, అండ్ అది తెలిసేలోగా పెయిన్ పాయింట్స్ కొన్ని రీచ్ అవుతారు. నేను అది ఇంటర్వెల్ అని అన్నాను అనమాట. అంటే ప్రతిదీ అన్నీ మంచిగా వెళ్ళవు, ఎక్కడో ఒక్కడ ఏదో ఒక పెయిన్ పాయింట్ అవ్వచ్చు. సో మనం 3 types ఆఫ్ పెయిన్ పాయింట్స్ ఉంటాయి అనుకుందాం. పర్సనల్ పెయిన్ పాయింట్స్, ప్రొఫెషనల్ పెయిన్ పాయింట్స్, అండ్ ఈ పొజెసివ్గా మనం ఒక డెసిసివ్ పెయిన్ పాయింట్స్. అంటే పొజెసివ్గా పర్సనల్గా మనం క్లోజ్ అయ్యాం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, నాకే కదా చెప్పాలి, ఆర్ ఏదైనా ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఇది నాకు ఇవ్వాలి, నేను కదా బాగా చేస్తాను, మేమిద్దరం కదా ఆన్ స్క్రీన్లో బెస్ట్ కనిపిస్తాం, ఈ ఆపర్చునిటీ ఇంకొకళ్ళకి ఎందుకు వెళ్ళాలి? ఇది ఆ అమ్మాయి వైపు నుంచి అవ్వచ్చు, ఈయన వైపు నుంచి ఈ అమ్మాయికి చాలా అట్రాక్ట్ అయి ఉండొచ్చు. చాలా అట్రాక్ట్ అయినప్పుడు తనకి తనుగా కూడా చాలా అచీవ్ చేస్తుంది. అండ్ స్పెషల్లీ ఉమెన్కి నిజంగా టాలెంట్ ఉండి వాళ్ళు కష్టపడుతున్నారంటే స్కై ఈజ్ ద లిమిట్. సో తనకి వస్తున్న ఆపర్చునిటీని బట్టి ఈయన కూడా పొజెసివ్గా అయిపోయి ఉండొచ్చు. బికాస్ మెన్ హ్యాస్ దిస్, ఉమెన్కి ఎలా అయితే మదర్లీ ఇన్స్టింక్ట్ ఉండి మనం అన్నిటినీ ఒక మదర్లీ ఫీలింగ్ తోటి, ప్రియాంక చాలా బాగా చూసుకుంటున్నారు కిరణ్ టీవీని ఆఫీస్ను అలా అనుకుంది. అలాగే ఇప్పుడు తనకి ఒక పొజెసివ్ నేచర్, అంటే మెన్ లో ఉండేది ఒక పొజెసివ్ నేచర్, ఒక జోన్ క్రియేట్ పొజెసివ్ గురించి మాట్లాడదాం మనం. రెండు వస్తాయి. అయితే ఇక్కడ ఏంటంటే అంత పొజెసివ్ అయితే జానీ మాస్టర్, నేను ఇప్పుడు జానీ మాస్టర్ని సపోర్ట్ చేస్తున్నానని కాదండి, జానీ మాస్టర్ అంత పొజెసివ్ అయితే మరి తనతో నెక్స్ట్ మూవీ ఇద్దరు హీరో హీరోయిన్గా చేస్తున్నారు, తర్వాత కొన్ని ఆల్బమ్స్ కూడా ఇద్దరు కలిసి చేస్తున్నారు. మరి ఆయన అలా అనుకున్నట్టయితే ఆ అమ్మాయిని ఇంత ముందరికి తీసుకురారు కదా. అందులో కూడా డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి ప్రియాంక. వెరెన్ ఇప్పుడు మనం మన ఫాదర్ తోటో బ్రదర్ తోటో ఎందుకు కంఫర్టబుల్గా ఉంటాము? వాళ్ళు ఉన్నంత వరకు మనని
ఇప్పుడు చిన్నపిల్లని తీసుకెళ్తారు, ప్లే జోన్లో ఆడుకోమంటారు, వాళ్ళు ఉన్నంత వరకు ఆ ప్లే జోన్లో ఆడుకోమంటారు, బయటికి పంపరు. హ్మ్. సో ఇప్పుడు ఆయన వైపు నుంచి ఆలోచించాలంటే నేనున్నంత వరకు నేను చూసుకుంటాను తన్ని, నేను Okay. జాగ్రత్తగా చూసుకుంటాను కాబట్టి ఆమె ఎంతైనా ఆడొచ్చు, ఎంతైనా ప్రోగ్రెస్ అవ్వచ్చు, నేనున్నాను. కానీ నాకు ఇండస్ట్రీ ఎలాంటిదో తెలుసు. అలాంటప్పుడు బయటికి వెళ్ళి చేసేటప్పుడు నీకు ఇది అవసరమా అనే యాంగిల్లో మనకి మదర్లీ ఇన్స్టింక్ట్ ఉన్నట్టు ఆయన అలా పొజిటివ్ ఇన్స్టింక్ట్ ప్లే చేసి ఒక జోన్ క్రియేట్ చేసి అందులో బంధించాలనుకుని ఉండొచ్చుగా. ఉండొచ్చు. ఒక పాసిబిలిటీ చెప్తున్నాను నేను ఫ్రమ్ హిస్ పర్స్పెక్టివ్. అండ్ తన అది side నుంచి చేసేటప్పుడు ఆయన తప్పుగా కూడా ఫీల్ అవ్వకపోయి ఉండొచ్చు నిజానికి. కానీ ఈ పెయిన్ పాయింట్ అంటే ఫిజికల్ రిలేషన్షిప్ వరకు అది ఎప్పుడైతే వెళ్ళిపోయిందో చాలా వరకు జరిగేవి ఏంటంటే ఈ ప్రొఫెషనల్గా ఇల్లీగల్ అఫేర్స్లో కూడా జరిగేది ఏంటంటే చాలా క్లియర్గా ఈ ఉమెన్కి కావాల్సిన కొన్ని పాయింట్స్ ఉంటాయి. అంటే మనం కూరగాయలు 2 టమాటాలు, 2 వంకాయలు, 2 పచ్చిమిరపకాయలు వేసుకుని వచ్చినట్టు, 1/2 కిలో పచ్చిమిర్చి అలా వేసుకొచ్చినట్టు మనని అట్రాక్ట్ చేసే కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్ ఒక వ్యక్తిలో ఒకటి, ఇంకో వ్యక్తిలో ఇంకొకటి కనిపించినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతారు. Hmm. పర్సనల్గా ఉండే రిలేషన్షిప్స్ని, ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్ని కన్ఫ్యూజ్ అయిపోయి దీన్ని పర్సనల్గా తీసేసుకుంటారు. రైట్. ఆ లైన్ మనం గీసుకోలేనప్పుడు ఉమెన్ కెరియర్ ప్రోగ్రెషన్ ఇలా మన మైండ్లో ఎన్నున్నా, మన దగ్గర చేయగలిగిన ఎంత శక్తి ఉన్నా, ఆ పరిపక్వత, ఆ విఘ్నత, లైన్ గీసుకునే విఘ్నత మనకి లేనప్పుడు అది లూజ్ అవుతాము. అందులోకి ఏ మ్యాన్ అయినా దూరి వచ్చేస్తాడు. సో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి మరి ఇక్కడ కూడా తన పెయిన్ వెనకాల ఇన్ని రోజులు తను హైడ్ చేసుకుంది, మరి ఇప్పుడు ఇంకొక పర్సన్ ఎవరైనా ఎంటర్ అయి ఉండొచ్చు అంటారా? వాళ్ళ వల్లే సింపుల్ గా అక్కడ వరకు ఇవన్నీ- కంక్లూడ్ చేయలేం ప్రియాంక. బికాస్ ఈ రిలేషన్షిప్ లో నేను ఫస్ట్ చెప్పింది ఎలా ఈవెన్చువలీ ఎలా స్టార్ట్ స్టార్ట్ అయింది. అయ్యొచ్చు అని. అవును. మిడిల్లో హర్ట్ పాయింట్స్ వచ్చినాయి. హర్ట్ పాయింట్స్ అనేవి ఇప్పుడు మనం అనుకున్నట్టు తను అనుకున్న దాన్ని బట్టి తనకు ఒక పరిధి గీయాలనుకుని ఉండొచ్చు. ఈ అమ్మాయి నేను అసలు వచ్చిందే అక్కడికి వెళ్ళటానికి, మధ్యలో నువ్వు ఆపేస్తే నేను ఎక్కడికి వెళ్తాను, సో ఇప్పుడు నేను స్టేబుల్ అయ్యాను కాబట్టి నీకు అవసరం లేదు, ఆర్ మనకి ఒక ఫియర్ వచ్చేస్తుంది అనమాట. మదర్లీ ఇన్స్టింక్ట్ ఎలాగైతే అన్నాను, ఇది కూడా ఉమెన్కి ఉన్న సర్వసాధారణమైన గుణం. ఏంటంటే ఎవరైనా మనం తొక్కాలనుకుంటున్నప్పుడు, ఎవరైనా మనని ఆపాలనుకుంటున్నప్పుడు ఇంకా ఎక్కువగా ప్రయత్నిస్తాం. సింపుల్ లైక్ సీడ్ మీద మట్టేస్తేనే మొక్క వస్తుంది, అలా ఇంకా ఎక్కువ వి ట్రై టు రైజ్ అబవ్ అండ్ బియాండ్. అలా ట్రై చేసే ప్రయత్నంలో వీళ్ళిద్దరికీ ఎక్కడో జస్ట్ ర్యాండమ్ గెస్ ఎక్కడో మనస్పర్ధలు వచ్చి ఉండొచ్చు. బట్ ఫిజికల్ రిలేషన్షిప్ ఫస్ట్ టైం జరిగిన తర్వాత రిపోర్ట్ చేయకపోవడానికి రీజన్స్ కూడా మనం మాట్లాడుకున్నాం, ఆ 3 రీజన్స్. అవును. కాకపోతే వెన్ షీ వాజ్ అ మైనర్, అప్పుడు ఇంట్లో వాళ్ళకి ఫస్ట్ స్టెప్ హెల్ప్ సీక్ అయినప్పుడు వాళ్ళు ఏ విధంగా గైడ్ చేశారు, చెయ్యలేకపోయారా, లేదా వాళ్ళు అసలు ఈ ఇండస్ట్రీలోకే రూట్ చేయడానికి కామ్గా ఊరుకున్నారా అనేది మేజర్ పాయింట్. ఎందుకంటే అప్పుడు మాత్రం ఆ అమ్మాయి మైనర్ కాబట్టి అవన్నీ పరిగణలోకి వస్తాయి ఖచ్చితంగా. అందుకని తను కూడా సఫైస్ అయిపోయి ఉండొచ్చు. అలా అర్థం చేసుకోవడానికి కూడా ప్రతి మనిషికి వాళ్ళకి నచ్చిన కన్వీనియన్సెస్ కొన్ని ఉంటేనే అర్థం చేసుకుంటారు. ఓకే. ఇప్పుడు ఏ మనిషి అయినా ప్రియాంక సింపుల్, మనకు ఆఫీస్కి వెళ్ళాలని లేదు, అయినా కూడా మనం వెళ్తున్నాం, ఏదో ఒక ఫ్యాక్టర్ ఉంది అక్కడ, మన ఎర్నింగా లేకపోతే టు రన్ ఆర్ బిల్స్ ఏదో ఒకటి ఉంటాయి కదా. అలా ఒక్క కన్వీనియన్స్ అయినా ఉండాలి. వేరెన్ షీ కెప్ట్ క్వైట్ అండ్ ఫర్ హిమ్ మేబీ సంథింగ్ ఎల్స్ దట్ హీ వాజ్ సైటింగ్ ఎట్ దట్ ఇది కంటిన్యూ అయ్యింది ఫర్ సమ్ రీజన్. అట్లీస్ట్ ఎప్పుడు మేల్కోవాలి అంటే సెకండ్ టైం ఆర్ థర్డ్ టైం జరిగినప్పుడు కూడా అప్పుడు మనం బిహేవియరల్ ప్యాటర్న్ అంటాం. అంటే ఫస్ట్ టైం జరిగిందంటే ఖచ్చితంగా అవతల మనిషి మిస్టేక్ అనుకుందాం. సెకండ్ టైంకి మనం తేరుకున్నాం కదా, ఒక మనిషికి ఎంత పెద్ద ఇంపాక్ట్, ఆ అమ్మాయి ఎంత భరించి ఉండొచ్చు అంటే ఆ పెయిన్ మొత్తం తీసుకున్నాక ఫర్ ఎ ఉమెన్ టు గెట్ బ్యాక్ ఇన్ టు హర్ షేప్ బిట్స్ అండ్ పీసెస్ అయిపోతాం, ఇమోషనల్గా ఒక ట్రామాలోకి వెళ్ళిపోతాము. అండ్ భయం వేస్తుంది, రేపొద్దున మళ్ళీ వెళ్ళి వర్క్ ప్లేస్లో వర్క్ చేసుకోవాలంటే చాలా భయం వేస్తుంది. ఎవరిని నమ్ముతాం? బ్రదర్ అనే ఫిగర్ ఉండదు, ఫాదర్ అనే ఫిగర్ ఉండదు, ఏ ఫిగర్ ఉండదు, ఇంకా చాలా భయం వేస్తుంది. అందులో తను చెప్పిన దాని ప్రకారం అయితే సెట్స్ మీద కూడా, క్యారవెన్ లో కూడా నన్ను చాలా ట్రబుల్ చేశారు అని అంటున్నారు. అప్పుడు సో అలాంటి కేసులో డెఫినెట్ గా తను భయపడిపోయి ఉండొచ్చు. సో ఎంత గెట్ బ్యాక్ అవ్వాలి, ఇలాంటప్పుడు కూడా ఎవరు సపోర్ట్ చేయలేదా? స్పెషల్లీ సెట్స్లోకి వచ్చి సీన్ మొత్తం కరెక్ట్ చేసినప్పుడు ఆ మిగతా అక్కడ ఉన్న వాళ్ళు, మ్యాన్ ఈజ్ నాట్ ఎక్స్ప్రెసివ్, ఉమెన్ ఈజ్ ఎక్స్ప్రెసివ్, అలాంటప్పుడు అడగకుండానే కూడా వచ్చి చాలా హెల్ప్ చేస్తారు.
అండ్ ఇప్పుడు వచ్చిన ఈ డిస్రప్షన్, ఈ పాయింట్ ఏదైతే ఉందో అది అప్పుడే వచ్చి ఉండాలి. అప్పుడు వచ్చేటట్టు సమాజంలో మనం అందరం గైడ్ చేయాలి. ఇలాంటి వాళ్ళు ఎవరికైనా వెళ్ళి చెప్పుకున్నప్పుడు, ఫ్యామిలీ ఉన్నప్పుడు చెప్పుకోవడం అప్పుడే వరకు చేయాలి అంటారు కదా అది. రోజా గారు మీరు. మరి అంత సెట్స్ మీద వచ్చి ఆయన అక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ కూడా డిస్టర్బ్ చేసేసి చాలా నానా హంగామా చేసేవాళ్ళు అన్నప్పుడు తనకు ఒక షోల్డర్ అనేది ఉంటుంది డెఫినెట్ గా. ఉండాలి, మనకి ఉండాలి లైఫ్ కదా. లో ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవరో ఒకరైతే ఉంటారు మన సపోర్టింగ్ సిస్టమ్. సో ఉండాలి. అలా ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఉండాలి కదా. అట్లా అప్పుడు కూడా ఎవరు స్టాప్ చేయలేదా, అది తనని గైడ్ అక్కడ చేయలేదా? కూడా మనం ఇందాక అనుకున్న 3 పాయింట్స్ ఆలోచించి ఉండొచ్చు. ఈ 3 రీజన్స్, నేను ఇలా వెళ్తే నన్ను బ్లేమ్ చేస్తారు, నాకు రావు ఆపర్చునిటీస్, నన్ను నేనే చెడగొట్టుకున్నట్టు అన్నట్టు ఆగారు అని అనుకుందాము. సో అక్కడ ఒక కన్వీనియన్స్ తోటి మనం వెనకడుగు వేసాము. కానీ 2019లో జరిగినది ఇప్పుడు రిపోర్ట్ అయింది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక జర్నీ ఉంది. ఫస్ట్ కన్వీనియన్స్ తోటి ఒక రిలేషన్షిప్లోకి తెలియకుండానే మ్యూచువల్గా ఎంటర్ అయ్యారు. మధ్యలో హర్ట్ పాయింట్స్ వచ్చాయి, పెయిన్ పాయింట్స్ వచ్చాయి. పెయిన్ పాయింట్స్ని అనలైజ్ చేసుకున్నాక 2 దారులు ఉంటాయి. ఒకటి, ఇంకోసారి వాళ్ళ మొహం చూడకుండా వెళ్ళిపోవడం. మనం స్టార్టింగ్లో అనుకున్నట్టు ఈదర్ నా ప్రోగ్రెస్సే వాళ్ళకి నేను ఇచ్చే రివెంజ్ అనుకోవచ్చు, ఆర్ ఇంకా వాళ్ళ అంత చూస్తాను, వాళ్ళకి ఏమి ఇవ్వాలో నేను అది తిరిగి ఇచ్చేసి నేను నా దాని మీద ఫోకస్ చేస్తానని ఈ పాయింట్ అప్పుడే రావాలి. కానీ అప్పుడు రాలేదు. ఆ తర్వాత కూడా ఒక జర్నీ నడిచింది. అలా నడిచినప్పుడు ఆ టైంలో వీళ్ళ రిలేషన్షిప్ ఏంటి అనేది తెలిస్తే యాక్చువల్ సీక్వెన్సెస్ అన్నీ ఓపెన్ అవుతాయండి. అలా జరిగిన తర్వాత ఇప్పుడు ఈ పాయింట్ రావడానికి 3 రీజన్స్ మాత్రమే ఉంటాయి. ఇంకా 1 ఇస్ పర్సనల్ రీజన్, సెకండ్ ఇస్ ప్రొఫెషనల్ రీజన్, అండ్ థర్డ్ మేబీ ఆ జరిగిపోయిన కాన్సిక్వెన్స్, అప్పుడు జరిగిపోయిన విషయానికి వల్ల వచ్చిన ఇంపాక్ట్ ఇప్పుడు ఈ అమ్మాయి ఫేస్ చేయడం వల్ల ఇంక ఎందుకు నేను భరించాను, అటు నేను చాలా ప్రోగ్రెస్ అవ్వాలి, ఇంత చాలా భరించాక చూసాను, ఇంకా కూడా భరించే ఓపిక లేదు నాకు, నేను ఇది ఎలా అయినా బయట పెట్టాలి అనుకున్నప్పుడు తెలుసుకోవాలి, ఆర్ నాకు వచ్చింది. ఒక జస్టిస్ రావాలి, అట్లీస్ట్ నేను అలా అన్నా సాటిస్ఫై అవ్వాలి, బికాస్ చాలా ఇబ్బందులు పడ్డాను రైట్. కాబట్టి. అయితే మన దగ్గర ఇప్పుడు తను ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ కాపీ ఉంది, ఒకసారి మీ దగ్గర కూడా ఉంది చూడండి. మరి ఇదంతా తన రైటింగ్ చూసినట్టయితే వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది అని అంటారు. ఎందుకంటే మీరు ఎన్నో ప్యాటర్న్స్, ఎంతో మందిని కౌన్సిల్ చేసి ఉంటారు విమెన్స్ని. సో ఒక్కసారి ఇది చదివి ఆ ఎక్స్ప్రెషన్, తన వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది అని అనేది ఒక్కసారి చెప్పండి. అంత పెయిన్ఫుల్గా ఉందా, అదర్వైజ్ ఏదో చెప్పాలి అంటే చెప్పాలి అన్నట్టు ఒక్కొక్క పాయింట్ మెన్షన్ చేసిందా? ఇది చాలా సింపుల్ ఆస్పెక్ట్ అంటానండి నేను, బికాస్ ఇక్కడ వరకు రావడానికి ఒక ఇమోషనల్ జర్నీ నడిచిపోయింది ఆల్రెడీ. సో ఇది జస్ట్ అ పీస్ ఆఫ్ పేపర్ అంటాను. అంటే దిస్ ఇస్ లైక్ రీకలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అవ్వచ్చు, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిలేషన్షిప్లో గొడవ అయింది, ఇప్పుడు మ్యారిటల్ రేప్ ఈజ్ ఆల్సో అన్ అఫెన్స్, కాకపోతే అప్పుడు అలా జరిగిపోయింది, దాన్ని ఎలా లీగల్గా ఎలా కంప్లైంట్ చేస్తాం, మేము గొడవ పడ్డాము, ఆ తర్వాత నాకు నచ్చలేదు, అప్పుడు నచ్చాడు ఇప్పుడు నచ్చలేదు, ఆర్ ఈయనకి నేను ఈమెనే కావాలనుకుంటున్నాను, ఇలా ఆయన ఎక్స్ప్రెస్ చేయడానికో వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయడానికి లాలో ఏ భాష వాడతారు? కాబట్టి ఏదో ఒక ఫ్యాక్టర్ని వాళ్ళు ఎత్తి చూపించాలి. సో ఎఫ్ఐఆర్ కాపీ అనేది ఇప్పుడు జరుగుతున్నదండి ఒక ఇమోషనల్ ట్రామా. తనకి జరిగిపోయిన ఫిజికల్ లాస్తో పాటు ఇమోషనల్ లాస్కి జరుగుతున్న ఒక యుద్ధం. ఇందులో ఓన్లీ ఫిజికల్ లాసెస్ మాత్రమే గ్రేడ్ చేయగలుగుతారు. ఇమోషనల్ రిలేషన్షిప్ కానీ, ఆ బంధానికి ఉన్న వాల్యూ కానీ, ఆర్ ఆ బంధంలో వల్ల వాళ్ళకు వచ్చిన ఇబ్బందులు కానీ, ప్రతి ఒక్కటి దీనివల్ల తెలుస్తాయి అనేది ఆన్ అ సైకలాజికల్ పర్స్పెక్టివ్ ఇట్స్ నాట్ రైట్. ఓన్లీ దీనివల్ల మనం చెప్పగలుగుతాం అనేది మాత్రం కాదు. అంటే ఆ 3 విషయాల వల్ల, అంటే ఒకవేళ తను పర్సనల్గా ఈయన కానీ పర్సనల్గా ఎఫెక్ట్ అయ్యాను, ఎందుకు పొజెసివ్నెస్ వల్ల ఈయన ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు. పొజెసివ్నెస్ అనేది ఇద్దరి నుంచి రావచ్చు. అంటే నేనే ఉండాలి, నేను ఎందుకు లేను, ప్రతిసారి బిజీగా ఉండేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చెయ్యలేము. సింపుల్ ఎగ్జాంపుల్, మనం ఏదో మీటింగ్లో ఉంటాము, పిల్లలు కాల్ చేస్తారు, తర్వాత మన వాళ్ళే తర్వాత చెప్తాం అనుకోవచ్చు, ఆ పిల్లోడు అలా ఆలోచిస్తాడో లేదో మనకు తెలియదు కదా. అట్లా అది ఇంట్లో వాళ్ళైతే సాయంత్రానికి ఇంటికి వస్తారు, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం, అయిపోతుంది. వెరాజ్ వీళ్ళిద్దరు బంధం అలాంటిది కాదు. ఒకవేళ లవర్స్ అయితే కూడా మళ్ళీ కలిసిపోయే ఛాన్స్ వాళ్ళకి అలా ఉండేది. బట్ ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అనో లేకపోతే ఈ ఎక్స్ట్రా ఇలా జరగటమో, ఒకవేళ అది జరుగుండకపోవచ్చు, ఆర్ ఏదైనా జరుగుండొచ్చు, కానీ అలా మనం టర్మ్ చెయ్యలేము దీన్ని.
రైట్. అయితే ఇప్పటి వరకు మనం శ్రేష్ఠి వర్మ గురించి మాట్లాడాం కదా! జానీ మాస్టర్ అబ్స్కాండ్ అయ్యారు. హ్మ్. మరి ఎందుకు ఈ నోరు విప్పని దానికి ఇది ఏమంటారు? ఏదో తప్పు జరిగి ఉంటేనే కదా ఏం మాట్లాడరు, అబ్స్కాండ్ అవుతారు అనేది కూడా చాలా మంది అంటూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే అనవసరమైన మాటలు మాట్లాడడానికి ఎందుకు అన్నట్టు కూడా కొంతమంది నోరు విప్పరు. అయితే ఈ రెండిట్లో మీరు ఈ 3, 4 డేస్ నుంచి జరుగుతున్నది చూసినట్టయితే మీరు అది దేని కిందకొస్తుందనని చెప్తారు? ఇప్పుడు దీంట్లో గూడా అండి ప్యాటర్న్ పరంగా ఒక కామన్ పర్సన్, వెరీ కామన్ పర్సన్ ఇంట్లో జరిగే వాళ్ళకి, వాళ్ళు పరిస్థితులకి రెస్పాండ్ అయ్యే విధానం వేరుంటది. సెలబ్రిటీస్ ఈ పరిస్థితులకి రెస్పాండ్ అయ్యే విధానం వేరుంటుంది. సో ఇప్పుడు ఇలా ఒకటొచ్చింది. మనం ఐస్‌బర్గ్ మోడల్ మాట్లాడాలి ఇక్కడ. ఐస్‌బర్గ్ మోడల్‌లో కానీ అంతెందుకు సింపుల్‌గా చెప్పాలంటే క్యారెట్ కింద ఎంతుంటదండి? చెట్టు ఎంతుంటది నిజానికి? సో కింద ఏం జరుగుతుంది? ఆర్ వాళ్ళిద్దరి ఎమోషనల్ జర్నీ ఏంటి? వాళ్ళు ఎలా ఈవెంచువల్లీ గ్రో అయ్యారు? ఎలా ఈవెంచువల్లీ ఫేడ్ ఔట్ అయ్యారు? ఆర్ ఫాల్ ఔట్ అయ్యారనేది వీళ్ళు ఈ మీడియా హైప్ చాలా ఎక్కువున్నప్పుడు 20 మైకులు పెట్టినప్పుడు ఈయన పైన ఉన్న అగ్రెషన్‌కే రెస్పాండ్ అవుతాడు. ఆల్రెడీ ఆయన అగ్రెసివ్ అని చెప్పి చాలా పేరుంది. ఉండుండొచ్చు. ఆర్ ఎనీథింగ్ క్యాన్ బి హిస్ ఇంకోటి బిహేవియర్ ప్యాటర్న్. ఆ స్ట్రెస్‌లో ఏం మాట్లాడతారో కూడా తెలీదు. తెలీదు. 10 రకాల క్వెషన్స్‌కి తన థాట్ ప్రాసెస్ ఉన్నా కూడా వాళ్ళ దగ్గర వాళ్ళిద్దరండి. ఈయననే కాదు, తను అమ్మాయి కూడా, అనే అమ్మాయి. కాదు. సో వాళ్ళిద్దరూ వాళ్ళని అలా కూర్చోబెట్టి అడిగేటప్పుడు మీకు ప్రశాంతంగా తల్లితో చెప్పుకోగలిగేవి ఆర్ తనేంటో, తను ఎందుకు అలా ఆలోచించింది, తను ఎందుకు దాచిపెట్టుకున్నారు, తను ఎందుకు అంత కష్టపడ్డారు, తను ఎందుకు తర్వాత బయటకొచ్చారు, ఇవన్నీ ఏమి తెలియని మీడియా పర్సనల్స్ తోటో ఎలా షేర్ చేసుకుంటారు? చేసుకోలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలికేస్తే వేలికేసే క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఈ అగ్రెషన్‌లో, ఈ కోపంలో ఇప్పుడు ఇదే క్వశ్చన్స్ మీరు ఒక 5 ఏళ్లాగో, 4 నెలలాగో మళ్ళీ ఆయన ముందు మైకులు పెడితే వేరే విధంగా రెస్పాండ్ అవుతారు. అంటే అప్పటికాయన కూల్ డౌన్ అయిపోయారు. అండ్ జనాలకు కూడా ఎవరి ఒపీనియన్ వాళ్ళకి ఫార్మ్ అయిపోయిన తర్వాత ఆయన ఏం చేసినా ఇంకోలాగా ఉంటుంది. ఇప్పుడు ఏం మాట్లాడినా అగ్రెసివ్‌గానే ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద సెలబ్రిటీస్ వెంటనే రెస్పాండ్ అవ్వకపోవడం, అబ్స్కాండ్ అవ్వడం ఆర్ కనిపించకపోవడానికి సింపుల్ వాళ్ళ పీఆర్ వాళ్ళు చెప్పడం. వీళ్ళు సింపుల్‌గా మనం ఇప్పుడు బ్రాండింగ్ అడ్వైస్ ఇచ్చేటప్పుడు ఏమంటాం? మీ బ్రాండ్ పాడు చేసుకోకండి. నిజాలు ఏవైతే ఉన్నాయో కోర్ట్‌లో ఎలాగూ తేలుతాయి. నువ్వు నిజంగా కరెక్ట్‌గా ఉంటే కోర్ట్‌లో తేలిపోతుంది. బయటికొచ్చి వాళ్ళకి వీళ్ళకి ప్రూవ్ చేస్తే సింపుల్ కట్ షార్ట్ ఎడిట్ మెథడ్స్ ఎన్ని లేవు మనకి. రైట్. అయితే మనం ఇప్పుడు ఏ కాంటెక్స్ట్‌లో మాట్లాడినా కట్ చేసి దాన్ని ఇంకోలాగా ఇంకో ఆ అవును. కోపం ఉన్నదాన్నే తీసుకెళ్తారు. సో వాళ్ళు సింపుల్‌గా ఏదో దాచిపెట్టినందుకో అవన్నీ పక్కన పెడితే ఒక సెలబ్రిటీ స్ట్రెయిట్ అవే వచ్చి ఇప్పుడు వరకు మీరు ఎవరైనా అలా రెస్పాండ్ అయ్యి ఇంతమంది పెళ్ళిళ్ళయినాయి, ఇంతమంది డివోర్స్‌లయినాయి, కానీ ఎవరన్నా వచ్చి మీడియా ముందు మీడియా ముఖంగా కూర్చుని చేశారా? చెయ్యరు ఆబ్వియస్లీ. వాళ్ళ స్ట్రేచర్ ప్రకారం, వాళ్ళ రెప్యుటేషన్ ప్రకారం వాళ్ళు ఒక పద్ధతిలో మాత్రమే రెస్పాండ్ అవుతారు. దాన్ని మనం అక్కడ కూడా ఎలా అయినా చూడొచ్చండి. దాక్కున్నారనుకోవచ్చు, లేదా ఇప్పుడే ఎందుకు మాట్లాడాలి, వీళ్ళకి ఎలా ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడం, లేదా అరే ఒక జర్నీ అయిపోయిందనుకున్నాం, ఇలా అయిపోయింది, కానీ ఇప్పుడు ఇలా వచ్చింది, ఇంక మాట్లాడుకుంటే బ్యాడ్ అవుద్ది, ఇంకా రప్చర్ అవుద్ది తప్ప దీనికి సొల్యూషన్ ఏం సొల్యూషన్ లేదు. ఉండదు. అవును. ఎమోషనల్ జర్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసుకోలేను అని కూడా అనుకోవచ్చు కదా మరి. సో రోజా గారు ఫైనల్లీ అసలు ఇది ఎటు దారి తీస్తుంది అనుకోవచ్చు? అండ్ శ్రేష్ఠి వర్మ స్టెప్స్ తన కెరియర్ మీద కానీ, జానీ మాస్టర్ కెరియర్ మీద కానీ ఎలా ఇంపాక్ట్ ఉండబోతుంది అనేది చెప్పండి. డెఫినెట్లీ ఇంపాక్ట్ ఇస్ వెరీ బిగ్ అండి. అంటే యాజ్ అ వుమన్ తనని ట్రీట్ చేసే విధానం దగ్గర నుంచి అనుకోవచ్చు. అలా అని వుమెన్ బయటకొచ్చి ఖచ్చితంగా మాట్లాడాలి. కానీ మాట్లాడాల్సింది రైట్ ఆఫ్టర్ ద ఇన్సిడెంట్. Hmm. వెరీ ష్యూర్ ఆఫ్టర్ బిట్స్ అండ్ పీసెస్ గ్యాదర్ అయ్యేమో అన్న తర్వాత హెల్ప్ సీక్ చేయండి ప్లీజ్. దెన్ ఇంట్లో వాళ్ళతో మాట్లాడండి, రైట్ ప్రొఫెషనల్ గైడెన్స్ తీసుకోండి, దెన్ వెంటనే సీక్ చేయాలి లీగల్ హెల్ప్ అనేది నెంబర్ 1. నెంబర్ 2 ఇంపాక్ట్ అంటారా ఇంకా అన్ని విధాలుగా కెరియర్ పరంగా, వీళ్ళు సెలబ్రిటీలు కాబట్టి కెరియర్ పరంగా, అండ్ బయట కామన్ సొసైటల్ లివింగ్లో కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ మనిషి మనని నమ్మే విధానంలో కూడా చాలా మార్పులు వచ్చేస్తాయి ఇద్దరి పరంగా కూడా. ఎలా దారి తీస్తుంది అన్నది ఇంక ఎండ్లెస్ అండి. ఇది Endless. వెళ్తున్నంత వరకు వెళ్తూనే ఉంటుంది. కాకపోతే ఎలా దాన్ని అవాయిడ్ చేయొచ్చు అనేది మనం ఆ 3 స్టెప్స్ మాట్లాడు. రోజా గారు ఇప్పుడు శ్రేష్ఠి వర్మ మీడియా ముందరికి రావడం కానీ, ఆ కేసు ఫైల్ చేయడం కానీ రీజన్ ఏమై ఉండొచ్చు అంటారు? ఇందులో సింపుల్గా 3 రీజన్సే ఉంటాయండి. 1 ఈదర్ పర్సనల్ రీజన్స్ ఆర్ ప్రొఫెషనల్ రీజన్స్, ఆర్ ఇప్పటికీ తనకు కావాల్సిన ధైర్యం గ్యాదర్ చేసుకుని, ఆర్ ప్రొఫెషనల్గా స్టేబుల్ అయిపోయి ఉండడం. ప్రొఫెషనల్ రీజన్లో చెప్తున్నాను నేను. తనకి కావాల్సిన ధైర్యం అంటే ఇఫ్ దే వర్ ఇన్ అ రిలేషన్షిప్,
పర్సనల్గా ఎఫెక్ట్ అయిపోయి ఉండుంటే ఇప్పుడు ఇద్దరి ప్రిఫరెన్సెస్ మారిపోయి ఉండొచ్చు. బికాజ్ వాళ్ళ ఇద్దరి జర్నీస్ చాలా పెరిగాయి. ఇప్పుడు తను గ్రో అయింది, ఆయన గ్రో అయ్యాడు. ఇద్దరు తరపున ఎవరి తరపు నుంచి అయినా సరే ఆయన మెట్రిక్స్ మారిపోయి ఉండొచ్చు, ఈవిడి క్యాలిక్యులేషన్స్ మారిపోయి ఉండొచ్చు. సో ఈ రెండు చెడిపోవడం వల్ల అయి ఉండొచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, ప్రొఫెషనల్గా చూసుకుంటే ఇక నాకు అవసరం లేదు, నేను ఎందుకు భరించాను ఇంతకాలం, ఇలాంటి వాళ్ళు ఇక ఉండకూడదు. ఆర్ నన్ను చూసి ఇంకొకళ్ళు మాట్లాడాలి అని ఒక యాంగిల్ ఉండొచ్చు. ఇంకోటి, నేను పడినందుకు నేను చూపిస్తాను. ఇప్పుడు నాకు సపోర్ట్ దొరికింది. ఎస్, ఇప్పుడు నాకు సపోర్ట్ దొరికింది. ఆ సపోర్ట్ థర్డ్ పర్సన్ వల్ల కూడా వచ్చి ఉండొచ్చు వెరీ క్లియర్లీ. బికాస్ ఈ ట్రిగ్గర్ పాయింట్ అనేది మనతో మన మదనం ఎంతైతే ఉందో థర్డ్ పర్సన్ ఇచ్చే సపోర్ట్, గైడెన్స్, కాంటాక్ట్స్ వల్ల కూడా అయ్యి ఉండొచ్చు. సో ఈ పర్టికులర్ టైంలో ఎందుకు అంటే ఇది మెయిన్ రీజన్ కూడా అయ్యి ఉండొచ్చు. ప్రొఫెషనల్గా చూసుకున్నా తను ఎదిగిన కాంటాక్ట్స్లో నువ్వు ఎందుకమ్మా ఇంత పడ్డావు, ఇవి ఉన్నాయి, నువ్వు ఇలా వెళ్ళొచ్చు, అప్రోచ్ అవ్వచ్చు, ఇంట్లో వాళ్ళు గైడ్ చేయకపోయినా వాళ్ళు చేసి ఉండొచ్చు. ఆర్ పొలిటికల్ యాంగిల్ చూసుకున్నా అటు నుంచి కూడా గైడ్ చేసి ఉండొచ్చు. ఆర్ నేను ఇంత పడ్డాను, నేను ఇంత స్టేబుల్ అయిపోయాను, ఇలా నేను పడ్డట్టు ఇంకొకళ్ళు పడకూడదు, ఇలా కూడా ఉండొచ్చు. బట్ ఈ 3 రీజన్సే ఉంటాయండి ఇప్పుడు. లేదా ఇంకేదన్నా ఇమీడియట్గా జరిగిన ఒక కాన్సిక్వెన్స్ని దాచి ఉంచకపోతే మాత్రం ఈ 3 రీజన్సే ఉంటాయండి ఇన్ ఎనీ ఇన్సిడెంట్. ఇక్కడ లాస్ట్ లో మనం చెప్పుకోవాలన్నా కానీ జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ కానీ లేకపోతే సి కళ్యాణ్ గారు కానీ చెప్పేది ఏంటంటే దీని వెనకాల ఎవరో ఉన్నారు అని అనేసి అని అంటున్నారు. సో మీరు చెప్పిన దాంట్లో వన్ ఆఫ్ ద పాయింట్ కూడా అదే ఉంది. ఇన్ ఎనీథింగ్ అండి, అప్పుడు కాకుండా తర్వాత వచ్చింది అంటే డెఫినెట్లీ ఉండేవి 3 పాయింట్స్ అండి. ఈధర్ చాలా ట్రిగర్ అయిపోయి ఉండాలి, ఇప్పుడు వాళ్ళకి ఏదైనా సపోర్ట్ వచ్చి ఉండాలి, లేదా సింపుల్ ఇప్పుడు నేను ఫైటింగ్కి రెడీగా ఉన్నా. మనం యుద్ధానికి వెళ్ళాలంటే ఎన్ని వేసుకుని రెడీ అవుతాం, వీళ్ళు సెలబ్రిటీలు ఆబ్వియస్లీ. సో అలా కూడా ఒక సపోర్ట్ ఆర్ ఒక ధైర్యం ఆర్ అలా గనక అంటే ఇక్కడ మాత్రమే వాళ్ళు చాలా తెలివిగా స్టెప్ వేయాలని ఒక్క సూచన. అంటే ఏ ఏంటంటే అమ్మాయికైనా మీరు ఇచ్చే సలహా ఇదే అండి. ఎందుకంటే అప్పుడు విక్టిమ్ చాలా సఫర్ అయ్యింది కదా పాపం. అంటే ఆ టోటల్ ఇమోషనల్ జర్నీలో అట్లీస్ట్ పెళ్లి కాకపోయి ఉంటే వాళ్ళ రిలేషన్షిప్ ఒక దారికి వెళ్ళి ఉంటే అది వేరే విషయం. అప్పుడు అట్లీస్ట్ ఒక రోజు కాకపోతే ఒక రోజు హ్యాపీ ఎండింగ్ మూవీల్లో చూసినట్టు అనుకోవచ్చు. బట్ ఇప్పుడు దీనికి ఆ ఎండింగ్ కూడా లేదు. కానీ గేరప్పై ఇంత ఫైటింగ్ చేయడానికి ఇంకొకళ్ళ మాట మీద అంటే ముందుకొచ్చి ఇలా వచ్చినప్పుడు ఒకవేళ తనకి క్లియర్గా నేను ఎందుకు చేస్తున్నాను ఈ పని బుద్ధి చెప్పడానికా, లేకపోతే నాకేమైనా రివెంజ్ కావాలా, లేకపోతే ఇలాంటి పాయింట్స్ ఆ అమ్మాయికి పర్సనల్గా చాలా క్లియర్ గోల్స్ ఉండాలి. ఉండకుండా కేవలం రాజకీయ ఆటలోనో థర్డ్ పర్సన్ ఇన్స్టిగేషన్తోనో వీళ్ళ రిలేషన్షిప్ని కనుక వాడుకుని ఇద్దరిని ఇలా చెయ్యొచ్చు అని చేస్తుంటే మాత్రం ఈ అమ్మాయికి తెలియకుండా ఈ అమ్మాయి మళ్ళీ విక్టిమ్ అయిపోతుంది. ఇద్దరు విక్టిమ్స్. బికాస్ ఇప్పుడు ఎంత లేదన్నా ఆ అమ్మాయి కూడా ఎక్స్ప్లాయిట్ అయిపోయింది. అక్కడ జరిగే నష్టం మీరు ముగ్గురు విక్టిమ్స్ అని అనేసి స్టార్టింగ్ లో అన్నారు. అవును. ఆ మూడో పర్సన్ ఎవరంటే ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఒకవేళ ఆవిడ ఇన్వాల్వ్మెంట్ నిజంగా లేకపోయి ఉంటే, ఒకవేళ ఉన్నా కూడా ఆవిడ తెలివి తక్కువగా చేసుకుని అలా కూడా షీఈ్ అ విక్టిమ్. నౌ షీఈ్ ఆల్రెడీ అ విక్టిమ్. ఇప్పుడు వీళ్ళిద్దరితో పాటు సొసైటీలో ఇంపాక్ట్ అయిన వ్యక్తి ఇంకొక ఆవిడ కూడా ఉన్నారు. ఎందుకంటే ఆయనతో పాటు జానీ మాస్టర్ తో పాటు ఆవిడ కూడా చాలా ఫోర్స్ చేశారు. ఏది ఇమోషనల్ గా ఏది ఏం జరిగినా ఫిజికల్ రిలేషన్షిప్, ఫిజికల్ అబ్యూస్ ని బేస్ చేసుకుని లీగల్ గా లా తన పని తను చేసుకుంటూ పోయినప్పుడు ఇంపాక్ట్ అయిన మెయిన్ విక్టిమ్ ఎవరండి ఇక్కడ? ఇంకొక ఉమెనే కదా మనతో పాటు. ఈవిడతో పాటు ఆవిడ కూడా ఇంపాక్ట్ అయ్యాం కదా. సో ఆల్ దీస్ థింగ్స్ ప్రతి ఒక్క అడుగులో మనని మనం ఒక ఆలోచన చేసుకోకపోవడం, అంటే ఇమోషనలీ వేర్ ఆర్ వి లీడింగ్ అని ఒక్క నిమిషం ఆగిపోయి ఆలోచించుకోకపోతే వచ్చే కాన్సిక్వెన్సెస్ వల్ల అందరూ ఈ గేమ్లో విక్టిమ్సే. రైట్. సో ప్రతి అమ్మాయికి ఇది ఒక లెసన్ అన్నమాట. అంతే. సింపుల్గా ఎవ్రీడేలో అండి మనం వెనక్కి తగ్గి, అంటే అలా చెల్లి అనేసాడని కానీ అక్క అన్నా కూడా ఇవాళ రేపు సొంత రిలేషన్సే లేవండి. సో ఎలా ఉంటాయి? మనని మనం ఆలోచించుకుని ఎందుకు చేస్తున్నాం, ఒక సింపుల్ లాజిక్ ఉంటుందండి మేనేజ్మెంట్ థియరీలో. వై వీఆర్ డూయింగ్ ఇట్ అని తెలిస్తే హౌ వీఆర్ డూయింగ్ ఇట్ ఈజీ అయిపోతుంది అని. ఒక పని చేసే ముందు క్లియర్గా ఇది ఎందుకు చేస్తున్నాం అని, స్పెషలీ యాజ్ ఉమెన్ మనమైతే 10 సార్లు వేసుకోవాల్సిన క్వశ్చన్ అది, ఎందుకు చేస్తున్నాం అని ఆలోచించుకుని ఎక్కడికక్కడ మనం ఏ రోజుకి ఆ రోజు కరెక్షన్ చేసుకుంటూ వెళ్తే కొంతవరకైనా సొసైటీలో వచ్చే ఇలాంటివైతే తీసుకోక తప్పదు మనకి. కానీ హౌ వీ రియాక్ట్ ఈజ్ ద మెయిన్ థింగ్. మనని మనం డిస్టెన్స్ ఎలా చేసేసుకోగలుగుతాం,
ఇలాంటి వాళ్ళకి మాత్రం ఐ విష్ అండ్ హోప్ యూ డూ అ జస్టిఫైయింగ్ జాబ్ వాళ్ళని గైడ్ చేయడానికి. బికాజ్ ఇంకా ఇలాంటి మనం వినకుండా ఉండాలంటే, ఇలా వాళ్ళు Definitely. సఫర్ అవ్వకుండా ఉండాలంటే. థ్యాంక్ యూ సో మచ్ రోజా గారు. ప్రతి ఒక్క పాయింట్ కూడా వివరంగా మీరు చెప్పారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే వాళ్ళ గురించి మాట్లాడే కంటే కూడా ఒక అమ్మాయి ఎలా బిహేవ్ చేయాలి, ఎలా తను ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఏ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలి అన్న పాయింట్స్ బాగా కాన్సన్ట్రేట్ చేసి చెప్పారు. డెఫినెట్గా ఈ వీడియో ప్రతి అమ్మాయికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్. థ్యాంక్ యూ ప్రియాంక, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్.